హాయ్ హలో ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నిన్నొచ్చి మాకు తిరుపతి దర్శనం అందరికీ చాలా అంటే చాలా బాగా జరిగింది. సో ఈరోజు వచ్చి మేము కొన్ని ప్లేసెస్ చూద్దామని చెప్పేసి ట్రావెలర్ అయితే మాట్లాడుకున్నాం. అందరూ రెడీ అయిపోయి కిందకైతే వచ్చేసాం. ఈలోపు మా పిల్లలకి కూడా హెల్తీగా అటుకులు పాలు కలిపేసి వాళ్ళిద్దరికి ఫీడ్ చేసేసాను. ఏంటంటే ఒక పూటైనా హెల్తీ ఫుడ్ పెట్టామని సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది కాబట్టి నేను పాలు ప్యాకెట్లు అలాగే అటుకులు తీసుకెళ్ళిపోయాను. సో అక్కడ ఫీడ్ చేసేసాను. ఇంతమందితో ఈ ట్రావెలర్ అయితే చాలా ఎంజాయ్గా చేసాం. సో ఇది వచ్చి 16 సీట్స్. మేము ఒక 3 మెంబర్స్ ఎక్స్ట్రా ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోతామని చెప్పేసి ఈ ట్రావెలర్ అయితే మాట్లాడుకున్నాం. ఈయనైతే మాకు 3 డేస్ మాతోనే ఉన్నారు. ఫస్ట్ డే వచ్చి మేము అలిపిరి మెట్లు ఎక్కాం కాబట్టి మేము ముగ్గురు, వాళ్ళు 16 మెంబర్స్ ఈ ట్రావెలర్ మాట్లాడుకున్నారు. ఈచ్ పర్సన్కి 450 రూపీస్ అంట. సో కింద నుంచి పైకి తీసుకెళ్ళి కొండ మీద అన్నీ తిప్పి మళ్ళీ కిందకి తీసుకొచ్చారు. సో అలా 450 రూపీస్ తీసుకున్నారు. సెకండ్ డే వచ్చి మేము యాడ్ అయ్యాం కాబట్టి కొంచెం అంటే అందరూ కూర్చోలేదు. ఒక 3 మెంబర్స్ అట్లా నుంచుని అంటే కింద కూడా కూర్చున్నారు. సో అలాగే అడ్జస్ట్ అయ్యాము. సో ఇక్కడ వచ్చి పిల్లలతో సహా అందరూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఆడికి ఎప్పుడు ఎందుకు కొన్నాము. సో మా ఫస్ట్ ప్లేస్ వచ్చి కాణిపాకం దగ్గరికి అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడికి వచ్చి ఫోన్స్ నాట్ అలౌ, బయటే పెట్టేయాలి. అండ్ లైన్లో కూడా తీసుకుంటున్నారంట. మనకి అన్నీ క్లియర్గా ఉంటుంది కాణిపాకం. నాకైతే చాలా ఇష్టం. ఇది 3rd టైం వెళ్ళడం నేను లైఫ్లో. అక్కడే టిఫిన్ చేసేసామండి. అంటే కొంచెం లైన్ అనేది ఆపేదంట. సో అందుకే మేము ఫస్ట్ టిఫిన్ చేసేసి అప్పుడు లైన్లో నించున్నాం. ఇక్కడైతే క్రౌడ్ ఈరోజు ఎక్కువే ఉంది. మాకు కొంచెం టైం ఎక్కువే పట్టింది ఇక్కడ. సో ఇంకా గోల్డెన్ టెంపుల్ కాకుండా డైరెక్ట్ అరుణాచలం అయితే తీసుకెళ్ళిపోయారు. నైట్ గోల్డెన్ టెంపుల్ వ్యూ బాగుంటుందని చెప్పేసి. సో మనం తెచ్చుకునే ట్రావెలర్స్ కానీ వ్యాన్స్ కానీ స్టార్టింగ్లోనే ఆపేస్తారు అక్కడి నుంచి లోపలికి అలౌ లేదంట. సో అక్కడి నుంచి మనం ఆటో కట్టించుకోవడమే. మాకైతే 2 ఆటోస్ అయితే సరిపోయాయి 19 మెంబర్స్కి. అండ్ ఈచ్ పర్సన్కి వచ్చి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఆటోస్కి. అండ్ పెద్ద దూరం ఏం కాదు, బట్ ఏంటంటే నడవలేము అంతే. సో ఆటో బెటర్ అంతే. చాలా ఎండగా ఉంది ఈరోజు, అందుకే మేము ఆటో మీద వెళ్ళిపోతున్నాం. ఈచ్ పర్సన్కి 30 రూపీస్ అంతే. ఒక 5 to 10 మినిట్స్లో టెంపుల్కి అయితే రీచ్ అయిపోతాం. పెద్ద దూరం ఏం కాదు. అండ్ ఇక్కడ మధ్యలో వచ్చి టెంపుల్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న టెంపుల్స్. అండ్ ఈసారి కూడా గిరి ప్రదర్శనం అనేది చేయట్లేదు, అంటే అనుకోలేదు ఎవరు. సో అందుకే డైరెక్ట్ అరుణాచలం దర్శనం అయితే చేసేసుకుంటున్నాము. అండ్ బయట వచ్చి పిల్లలకి బొట్టెట్టించాను. ఎంత క్యూట్గా ఉందో. పెట్టిన నిమిషంలోనే వాడు చెరిపేసుకున్నాడు. సో ఇక్కడ లగేజ్ కానీ చెప్పల్స్ కానీ ఇక్కడే ఒక స్టాండ్ అనేది ఉంది. సో అక్కడ లీవ్ చేసేసాము. బట్ ఫ్రీ దర్శనానికి అంటే మనీతో 150 అట్లా దర్శనానికి అయితే ఇలా ఉంది. ఫ్రీ దర్శనానికి అయితే బ్యాక్ సైడ్ నుంచి ఉంది. సో ఎండలో నడిచేసరికి మాకు కాళ్ళు అయితే కాలిపోయాయి ఫుల్గా. సో ఇంకా అందరూ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ నడిచేసాము. లాస్ట్ టైం వచ్చి ఇవన్నీ షాప్స్ క్లోజ్లో ఉన్నాయి. మేము 7:30 ఆ టైంకి వచ్చాము కాబట్టి కొన్ని షాప్స్ అయితే క్లోజ్ చేస్తారు. బట్ ఇప్పుడైతే అన్నీ ఓపెన్లోనే ఉన్నాయి. నమ శివాయ. ఈ టెంపుల్లో వచ్చి ఫోన్స్ అనేవి అలవ్, ఎక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. సో మంచిగా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్నీ తీసుకోవచ్చు. ఏంటి అంటే లోపల గర్భగుడిలో విగ్రహాలకి వీడియో కానీ ఫోటో కానీ తీయకూడదు అని రాసి ఉంది. అంతకు మించి ఇంకెక్కడైనా ఫోన్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. సో మేమైతే ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోతున్నాము. అన్నదానం తర్వాత చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే మేము దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ లైన్లో నుంచి కనిపించిన టెంపుల్ వ్యూస్. లాస్ట్ టైం అయితే మేము నైట్ 7:30 ఆ టైంకి వెళ్ళాం కాబట్టి కంగారుగా దర్శనం చేసుకుని ఇంకేమీ చూడకుండా వచ్చేసాం. బట్ ఇప్పుడైతే అంత టెంపుల్ ఫుల్గా చూసి వచ్చాము. సో లైన్లో కూడా మేము ఆఫ్టర్నూన్ 2 ఆ టైంకి వెళ్ళాం కాబట్టి లైన్ అంతా ఖాళీగా ఉంది. సో మాకు ఈజీగా ఒక 1/2 అవర్లో దర్శనం అనేది అయిపోయింది. చాలా బాగా దర్శనం అనేది చేసుకున్నాము. సో ఎక్కడ తోయడం అంటే కొంచెం ఫాస్ట్గా బయటకు వచ్చేయడం అట్లా కాకుండా నిదానంగా స్వామివారిని దర్శనం చేసుకుని బయటకైతే వచ్చాము. సో బయటకు వచ్చిన తర్వాత చూడండి వ్యూ, ఈ గోపురం అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అదేవిధంగా ఇది ఎగ్జిట్ అవుతున్నప్పుడు లైన్లో నుంచి తీసిన వ్యూ ఇది. లాస్ట్ టైం మిస్ అయ్యాను. ఎంత బాగుందో చూడండి. మీకు ఎంత నచ్చిందో ఈ వ్యూ అనేది మీరు చూసినట్టయితే కామెంట్ చేయండి. అలాగే గిరి ప్రదర్శనం ఎంతమంది చేశారు అనేది కూడా
మీరు కామెంట్ చేయండి. లాస్ట్ టైం మేము మిస్ అయ్యాం, ఈ ఇయర్ కూడా మిస్ అయ్యాం. మేబీ నెక్స్ట్ టైం మేము వెళ్ళినప్పుడు గ్యారెంటీగా గిరి ప్రదర్శనం చేయడానికి ట్రై చేస్తాం. పిల్లలతో కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. అండ్ ఇది వచ్చి రాజగోపురం అంట. ఇది కూడా చాలా బాగా కట్టారండి. సో నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదు, చాలా బాగుంది. సో ఇంక మొత్తం చూసాక బయటకు వచ్చేసాం. అక్కడ అన్నదానానికి టైం పడుతుందన్నారు, రైస్ అయిపోయింది, 1 అవర్ టైం పడుతుందంటే బయటకు వచ్చేసి ఇక్కడ ఈ స్టాల్లో కొంచెం ఏమైనా తినేసి ఇంకా గోల్డెన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. గోల్డెన్ టెంపుల్కి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో ఇంకా అక్కడ కూడా ఫోన్స్ అనేవి స్ట్రిక్ట్గా చూస్తారు, అస్సలు అలా ఉండదు లోపలికి కూడా. సో ఫోన్స్ అనేవి బయటే సబ్మిట్ చేస్తాను. వచ్చి ట్రావెలర్కి మేము 14,000 అయితే ఇచ్చాము 19 మెంబర్స్కి. అండ్ ఈచ్ పర్సన్కి 700 to 800 మరిడిల్లో అయితే అయిందండి. చాలా తక్కువే. మీలో ఏదైనా వెళ్ళాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను వాళ్ళ డీటెయిల్స్, గో అండ్ చెక్ ఇట్. అండ్ చాలా మంచి ఆయన డ్రైవర్ కూడా. సో అందులో మాకు తెలియని చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఆయన చూపించారు. సో ఆయన డీటెయిల్స్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, వాటి కాంటాక్ట్ నెంబరు. సో మీలో ఏదైనా వెళ్ళాలి అనుకుంటే కొంచెం ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.